జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మా, మీ పేరు మీద మేము గర్భగుడిలో అర్చన చేయటం లేదా? ఇది అంతే. మేము వేదం చదివాము కాబట్టి మాకు ఆ అర్హత వచ్చింది. కానీ మంచి మనసుతో చేస్తే అది వేదంతో సమానమమ్మా. అలాగే పంతులు గారు. అమ్మ సౌమ్యం, ఇంకెందుకమ్మా ఆలస్యం? కూర్చోమ్మా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. నువ్వు చేసిన పని డబ్బులు ఇచ్చేంత వరకు రెడీ అవ్వను అన్నావు. సరే కదా అని కష్టపడి డబ్బులు సంపాదించిస్తే రెడీ అవుతానని నమ్మించి చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చావు. ఏంటక్క ఇది? ఎందుకలా మోసం చేశావు? తనెందుకు అలా చేసిందో మీకు తెలీదా? లేదా తెలిసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారా? మీరు ఏం చెప్పి తీసుకెళ్లారు? తనని ఏం చేయమన్నారు? అందుకే సౌందర్య చెప్పా పెట్టకుండా వచ్చేసింది. దాన్ని చీటింగ్ అనరు, టిట్ ఫర్ టాట్ అంటారు. చూసావా బేబీ, ఎందుకు నేను వీళ్ళని నమ్మను, ఎందుకు వీళ్ళంటే నాకు ఇష్టం ఉండదో?
వీళ్ళు మనకి చెప్పే మాటలకి మనసులో ఉండే ఉద్దేశాలకి సంబంధమే ఉండదు. అందుకే నేను వీళ్ళని దూరం పెట్టింది. ఇందులో మోసం చేద్దామనే ఉద్దేశం ఏమాత్రం లేదు. అక్క చేత రుక్మిణి కళ్యాణం జరిపిస్తే అక్కకి త్వరగా పెళ్ళవుతుందన్న ఆశ. అక్క పెళ్లి చేయాలన్నా నాన్నగారి కోరిక తీరుతుందన్న చిన్న ప్రయత్నం తప్ప మిమ్మల్ని మోసం చేయాలని, అక్కని ఇబ్బంది పెట్టాలని కాదు. అవును బాను, తమ్ముడు చనిపోయే ముందు సౌందర్యకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని ఎంతో తపన పడ్డాడు. కాని ఆ కోరిక నెరవేరకుండానే మనల్ని వదిలి అందనంత దూరం వెళ్ళిపోయాడు. తమ్ముడి ఆత్మ శాంతించాలనే ఈ ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశమేం లేదు. చూసావా బేబీ, మనం ఎలా ఉండాలనేది ఈ రోజంతా మనకి చెప్తూ మనల్ని కన్విన్స్ చేయాలని చూస్తూనే ఉంటారు. చనిపోయిన వ్యక్తి కోరిక తీర్చి అతని ఆత్మని సంతోషపరచాలని తాపత్రయపడుతున్నారే కాని బతుకున్న మన ఆలోచనలకి, మన ఆశలకి విలువ లేదిక్కడ. అరే అయ్యో, అక్క మిస్ ఇండియా అవ్వాలని ఆశపడుతుందే, తనకి హెల్ప్ చేద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఎంతసేపటికి చనిపోయిన అతని ఆత్మ శాంతింపచేయాలని బతికున్న వీళ్ళ ఆశ, అంతేనా? మళ్ళీ దీనికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత లాంటి అందమైన పదాలు. అందుకే చెప్తుంటాను, వీళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని. ఇప్పటికైనా అర్థమైందా? చూడండి, మీకిదే చెప్తున్నాను. చచ్చిపోయిన వాడు మా విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోకుండా, మమ్మల్ని ఏం ఉద్ధరించకుండా ఒక పిరికి వాడిలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మమ్మల్ని రోడ్డు మీదకి లాగాడు. అలాంటతని ఆత్మ కోసం మేము త్యాగాలు చేయలేం. చేసిన త్యాగాల ఫలితంగానే ఈరోజు ఎలా అనుభవిస్తున్నాం. మా బతుకుల మీద మాకొక క్లారిటీ ఉంది. ఇక నుంచైనా మా జీవితాల్ని ఉద్ధరించాలన్న మీ ప్రయత్నాల్ని మానుకుంటే మంచిది. ఇప్పుడు సౌందర్యకి కావాల్సింది పెళ్లి కాదు, తన కెరియర్. తన ఫోకస్ అంతా మిస్ ఇండియా టైటిల్ మీదే ఉంది. మీరేమైనా చెయ్యాలనుకుంటే దానికోసం చెయ్యండి, లేకపోతే చూస్తూ ఉండండి. అంతేకాని నా ఆశ, నా కోరిక అంటూ మీ అభిప్రాయాల్ని మా మీద రుద్దాలని చూడకండి. మెరుపు కలను అత్తయ్య, చెప్పమ్మా సమయం. అదే అత్తయ్య, ఇంట్లో అందరికీ కాఫీ, టీ, టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ అంతా ప్రిపేర్ చేయాలి కదా. అవునమ్మా, పద నేనొస్తాను. అత్తయ్య, సారీ అత్తయ్య, మీ కాలు బాగా నొప్పిగా ఉందని తెలుసు. కానీ మీరు వచ్చి జస్ట్ అలా కూర్చుంటే ఏది ఎక్కడుందో ఎలా చేయాలో చెప్తే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. అలాగే అమ్మా, పద. అమ్మా, ఏంటమ్మా నువ్వు? వాసు, కూర్చో. నువ్వు కిచెన్లోకి ఎందుకు వచ్చావమ్మా? నేను నీకోసం టీ చేస్తున్నాను ఇక్కడ. ఎప్పుడు ఒకే చోట కదలకుండా గదిలో ఉండడానికి అత్తయ్య ఏం పేషెంట్ కాదు.
టీ తీసుకోమ్మా. అమ్మ పేషెంట్ కాదు కానీ తన కాలికి దెబ్బ తగిలింది. ఎందుకు స్ట్రెయిన్ చేయడం? నాకు తెలుసు, మా అత్తయ్యని నేను చూసుకోగలను. పట్టుకో. అక్క కాఫీ తీసుకో. ఇప్పుడు నాకేం అక్కర్లేదు. నేను తర్వాత నా కాఫీని నేనే కలుపుకుంటాను. ఒళ్ళంతా పొగరు. నువ్వు తాకి సంగీత. స్మెల్ అదిరిపోయింది బావా. వావ్ బావా, కాఫీ సూపర్. థ్యాంక్స్ మర్దల్. ఎంజాయ్ చేయి. అక్క బావ వెళ్ళిపోయాడు. కాఫీ చాలా బాగుంది, తాగక్క. అక్కర్లేదు, నాకేం వద్దు. అబ్బా తాగక్క, చాలా బాగుంది. స్మెల్ కూడా అద్దరిపోయింది. ఇదిగో తీసుకో అక్క, తీసుకో. కాఫీ స్మెల్ ఏంటి ఇంత బాగుంది? అక్క తాగే అక్క. నిజంగా కాఫీ చాలా బాగుంది. అక్క కాఫీ ఎలా ఉంది? కాఫీ ఎలా ఉంటుంది? కాఫీ కాఫీ లాగానే ఉంది. అవును, నిన్ను వెజిటబుల్స్ కట్ చేయమని చేసావా? ఇదిగో చేశానక్క. సరే, నువ్వు ఇంకో పని చూసుకో. థ్యాంక్ యూ అత్తయ్య, దగ్గరుండి అన్నీ నేర్పించారు. ఏమైంది అత్తయ్య? పుట్టి ఎన్ని సంవత్సరాలైనా కిచెన్ వైపు చూడకుండా అల్లారు ముద్దుగా పెరిగిన మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి సమయం. టైం అత్తయ్య, అందుకేగా ఈరోజు నేను వంట నేర్చుకోగలిగాను. సరే అత్తయ్య, అక్కకి అమ్మకి బ్రేక్ఫాస్ట్ పంపించేద్దాం. అలాగే. సంగీత, ఇదిగో జ్యూస్. ఇది తీసుకెళ్ళి అక్కకి ఇవ్వు. బ్రేక్ఫాస్ట్ అమ్మకి ఇచ్చేసే, సరేనా? సరే అక్క. వెళ్ళు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. మీ ఇంట్లో 10 మంది పనివాళ్లతో ఎంతో వైభవంగా ఉండేది. తమ్ముడు చనిపోవడంతో అంతా తల్లకిందులై చివరకు ఎప్పుడూ వంటగది వైపు చూడని మీరు
ఇదంతా కష్టపడ్డం చూస్తూ ఉంటే మనసుకెంతో బాధగా ఉంది. అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదు. నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళినా మీలాంటి అద్భుతమైన అత్తయ్యని మాకు దగ్గర చేశారు. ఇక ఈ పనులంటారా, ఇవి మేమందరం తెలుసుకోవాల్సిన పనులు, నేర్చుకోవాల్సిన పనులు. అయినా ఇన్ని రోజులు నేను నేర్చుకోలేకపోయినందుకు చాలా గిల్టీగా ఉండేది. ఇప్పటికైనా నాకు ఈ అవకాశం వచ్చింది. కానీ నా చేతి వంట తినడానికి నాన్నగారు లేరు. అదొక్కటే మనసుని చాలా బాధ పెడుతుంది. ఏంటది? నీకు జ్యూసు, అమ్మకి టిఫిన్ అక్క. ఇదేంటి ఇలా ఉంది? ఏం జ్యూస్ ఇది? మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్. అవును, అత్తయ్య గారికి దెబ్బ తగిలింది కదా, ఇవన్నీ ఆవిడెలా చేసింది? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? అత్తయ్య గారికి బాలేదు కదా, సంయుక్తక్క ఇవన్నీ ప్రిపేర్ చేసింది. అనుకున్నా, ఈ జ్యూస్ చూడగానే అదే చేసింది అనుకున్నాను. సర్లే, ఏదో ఒకటి. ఏంటి చూస్తున్నావు? అమ్మా. ఏ, ఎందుకు? అమ్మ కూడా వచ్చేదైనా వంట చేయాలా? రెడీ అవుతుంది, వస్తుందాగు. అది కాదక్క, ఊరికే అడిగాను. అమ్మా, టిఫిన్ పెట్టు, నేను బయటకు వెళ్ళాలి. ఈ కొబ్బరి బొండానికి పొగరు, అదేదో డైరెక్ట్గా నన్నే అడగచ్చుగా. బావా టిఫిన్ రెడీ, వడ్డిస్తాను తిను బావా అని అడగొచ్చు కదా. నోటి పళ్ళేమన్నా రాలిపోతాయా? మెరుపు కలను రే, ఆ మినిస్టర్ కొడుకు కేసేమైంది? ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ కనిపించట్లేదురా. కేపీహెచ్బిలో ఒక లీడర్ ఇల్లీగల్గా చెరువుని పూడ్చి వెంచరేస్తున్నాడంట. వాణ్ణి హైడ్రా దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగేరా. అవును, ఆ ప్రణయ్ గారిని ఫాలో అవడానికి ఒకరిని పెట్టమన్నానుగా, ఏం చేసావు? ఒకని పెట్టాను, వాడు వాడినే ఫాలో అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని మాత్రం వదిలిపెట్టద్దు. అరే, వాడే ఫోన్ చేస్తున్నాడు, నువ్వు లైన్లో ఉండు. రే, ఇక్కడ నువ్వు ఫాలో అవ్వమన్నవాడు ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాడు రా. అవునా? అవునరా. అయితే నాకు వెంటనే లొకేషన్ షేర్ చేయి. అలాగే. ఈ ప్రణయ్ గారు వేరే అమ్మాయిని కలవటానికి వెళ్తున్నాడు అంటరా. నువ్వు వాడిని ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఫోటోలు తీసావంటే వాడి ఆట కట్టించచ్చు. సరే, నువ్వు వెళ్ళి ఆ లీడర్ సంగతి చూడు. ఇక్కడ నేను ప్రణయ్ గారి సంగతి చూసుకుంటాను. ఈరోజు నా చేతిలో అయిపోయాడు వాడు. సరే, లొకేషన్ పెట్టు. ఓకేరా, సరే. ఇప్పుడు ఈవిడ గారు నన్ను ఇక్కడ చూస్తే ఎందుకు ప్రతిసారి ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని గొడవ చేస్తుంది. దానికన్నా పక్క నుండి ఏం మాట్లాడుకుంటున్నారో విని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తే ఆ ప్రణయ్ గడ ఆట కట్టించొచ్చు. సారీ ప్రణయ్, నిన్న జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంత మాత్రం దానికే సారీ ఎందుకు సమయు?
మీ బావ ఏదో మనసులో పెట్టుకుని నీ దగ్గర నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నాడు. కానీ నువ్వేంటో నాకు, నేనేంటో నీకు తెలిసినప్పుడు మన మధ్యకెవరొచ్చి డిస్టర్బ్ చేయాలని చూసినా ఏం కాదు. రే, అది నోరా మోరా? అబద్ధాలేంట్రా ఇంత అలవోకగా చెప్తున్నావు? పాపంరా, నీ గురించి తనకేం తెలీదు. అందుకే నిన్ను గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నిన్నెలా కాదురా. దీంతో నీ తల పగలగొట్టేస్తే నాకు పని అయిపోతుంది. లేదు ప్రణయ్, నిన్న నీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఒక మంచి వ్యక్తి మీద నింద పడితే అది మనసుని ఎంతలా క్షోభ పెడుతుందో నేను అర్థం చేసుకోగలను. నాకీరోజు చాలా సంతోషంగా ఉంది సంయు. నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో అన్న అనుమానం ఉండేది. కానీ నువ్వు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఇదంతా నిన్న మీ బావ చేసిన గొడవ వల్ల నీ మనసులో ఉన్న ఫీలింగ్ తెలిసింది. దానికి మీ బావని పిలిచి శాలువా కప్పి బొకే ఇచ్చి సన్మానం చేయాలి. నాకు సన్మానం చేయడం కాదురా, నేనే నిన్ను శ్మశానానికి పంపించే ఏర్పాట్లు చేస్తాను. పాపం, ఇదంతా నటన అని తెలిస్తే ఆ పిచ్చిదేమైపోతుందో. నువ్వు నిన్న ఎంత ఫీల్ అయ్యావో, ఎంత బాధపడుంటావో అని చాలా బాధేసింది. కానీ నువ్వింత పెద్ద గొడవని కూడా ఇంత పాజిటివ్గా తీసుకున్నావని అర్థమైన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది ప్రణయ్. అసలు ఈ పెళ్ళైతే కదా నిర్ణయం కరెక్టు కాదో నాకెందుకు. ఈ పెళ్లిలోపు నాకు కావాల్సింది నేను తీసుకుని మోసం చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు నా నిజ స్వరూపం. ఏంటి ప్రణయ్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదు సమయం. మరి నేను వెళ్తాను. ఆఫీస్లో కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది. మీ బావ విషయంలో నేనేం బాధపడట్లేదు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకో మీ బావని చూస్తే కొంచెం భయంగా ఉంది. అలాంటిదేం లేదు ప్రణయ్, మనిషి మంచోడే. కానీ అప్పుడప్పుడు ఇదిగో ఇలా తలతిక్క పనులు చేస్తూ ఉంటాడు. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. బాయ్ బాయ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళి కడికి పారేస్తాను. ఇప్పుడు వద్దులే, నన్ను ఫాలో చేస్తున్నావా అని గొడవ చేస్తుంది. ఎవరు నువ్వు? అదేంటి, నన్ను గమనించి గుర్తుపట్టిందా ఏంటి? ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తూ అబ్జర్వ్ చేస్తున్నావు? అది నీకు అబ్జర్వ్ చేయలేదు, నాది పని నేను చేసుకుంటుంది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా డౌట్ ఎక్కువ అవుతుంది. ముందు హెల్మెట్ తీ. నువ్వా? ఎస్, నేనే. ది గ్రేట్ ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ వాసు. ఎస్. ఎనీ డౌట్? చాలు ఇంకా ఆపు. ఇలా ముసుగులు వేసుకుని హెల్మెట్ పెట్టుకుని ఫాలో అవడానికి నీకు సిగ్గుగా లేదా? సిగ్గు ఎగ్గు అని మాటలు తూలేవంటే మొహం పచ్చడైపోద్ది. నీ మొహమే సాంబార్ అవుతుంది. అయినా ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి, కానీ ఇలా చెట్టు చాటు నుండి చూస్తూ పిచ్చి పనులు చేయకూడదు. హలో, ధర్మాన్ని గెలిపించడానికి శ్రీరాముడు అంతటి వాడికే చెట్టుని చాటు చేసుకోవడం తప్పలేదు. నేను కేవలం వాసుని. ఆ ప్రణయ్ గల్ లాంటి వెధవను పట్టుకోవాలంటే తప్పదు మరి. పైగా
తమరి సపోర్ట్ కూడా వాడికే కదా. మరేం చేయాలమ్మా? వాడిని ఫ్రాడ్ చీటర్ అని ప్రూవ్ చేయాలంటే నేనేదో ఒకటి చేయాలి కదా. అందుకని నువ్వు చీటర్లా బిహేవ్ చేస్తావా? అదంతా నీకెందుకు? ఎలాగైనా వాడిని ఫ్రాడ్ అని నిరూపిస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టు. అర్థమైందా? మెరుపు కలను పాపం ఫీల్ అయినట్టుంది. పోనీ వెళ్ళి సారీ చెప్దామా? మన వల్ల ఎవరు బాధపడినా తప్పే. చూడు, ప్రణయ్ నిజ స్వరూపాన్ని నీకు చూపించాలన్న ఇంటెన్షన్ తప్ప నాకెలాంటి ఉద్దేశం లేదు. ప్రణయ్ని నువ్వు చీటర్ అని ప్రూవ్ చేసేంత వరకు అతని ఫ్రాడ్, చీటర్, మోసగాడు అనే మాటలు మాట్లాడితే బాగుండదు. పాపం ఫీల్ అయ్యావనుకుంటే ఇలా మాట్లాడతావేంటి? మరి చీటర్ని చీటర్ అనుకున్న మహానుభావుడు, మహాత్ముడు అనాలా? అరే, పొద్దున్న సాయంత్రం ప్రశాంతంగా వచ్చి వాకింగ్ చేసుకోవాలంటే ఈ నిబ్బా నిబ్బీలీ లవర్స్తో పార్కు మొత్తం పాడైపోయిందిరా. మరి ఏం చేద్దామన్నా? అంతా మన కర్మ. కర్మ అని మనం అనుకుంటే జనాలు ఏమైపోతారా? అయితే ఏం చేద్దామన్నా? అందుకేరా మంచి ప్లాన్తో వచ్చాను. ఈరోజు ఈ పార్కులో ఉన్న ప్రేమికులెవరు నా నుంచి తప్పించుకోలేరు. ఏం చేస్తావన్నా? పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా లేదా అందరినీ తన్ని తరిమేస్తావా? ముందు తాళి కట్టించి ఆ తర్వాత చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను. అదేంటన్నా, ప్రేమికుల రోజు కదా తాళి కట్టుడు ప్రోగ్రామ్స్ పెడతారు, ఇప్పుడెందుకన్నా? అది నేను చెప్తా. ప్రేమికులు ప్రతిరోజు వాళ్ళ దినంగా రెచ్చిపోతే తాళి కట్టించే మనకెందుకన్నా రొచ్చు? అంతేగా అన్నా? అంతే కదా అన్నా, ఈరోజు కనిపించిన ప్రేమికులకు పెళ్లి జరిపిస్తే రేపటి నుంచి పార్కుల్లో చిన్న పెద్ద ఆంటీ అంకులు ముసలి ముతక అందరూ ప్రశాంతంగా వాకింగ్లు, జాగింగ్లు, యోగాలు, ఎక్సర్సైజులు చేసుకుంటారు. అంతే కదన్నా? అంతే అన్నా, ఇది ఒక రకంగా సేవా కార్యక్రమమే. పెళ్లి చేస్తే పెద్దవాళ్లకు పెళ్లి ఖర్చులు మిగులు, ప్రేమికులకి సమయం మిగులు, మనకి మనశ్శాంతి మిగులు. అంతేగా? అంతేగా? నీలాంటి దాంతో వాదించడం కంటే సైలెంట్ గా ఉండడం బెటర్. మరెందుకు వాదిస్తున్నావు? సైలెంట్ గా ఉండొచ్చు కదా. అంతేగా అంతేగా అన్నా, వాళ్ళు లవర్స్ అనుకుంటా అన్నా. ఏం వాదించుకుంటున్నారు? చూస్తుంటే అర్థం కావట్లేదా అన్న? వాళ్ళు ఖచ్చితంగా లవర్సే. ఆగండి అన్నా, ఏదో గొడవ పడుతున్నట్టున్నారన్నా. అది గొడవ కాదన్నా, పాపం ఆ నమ్మక ద్రోహిని నమ్మి ఆ అమ్మాయి మోసపోయినట్టుంది. ఇప్పుడు నిలదీస్తుంటే వాడు చీప్ అంటున్నాడు. నీకెలా తెలుసురా? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. కావాలంటే వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్తా విను. ప్లీజ్, నువ్వు నన్ను మోసం చేయకు. నువ్వు నా సర్వస్వం అని నన్ను నీకు అర్పించాను. ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేస్తే నాకు చావు తప్ప వేరే దారే లేదు. ఇప్పుడు నేను చెప్తా. నువ్వు నమ్మటం నీ అమాయకత్వం, నిన్ను నమ్మించడం నా తెలివితేటలు. నీ అమాయకత్వంతో నువ్వు మోసపోయి నన్నంటే నేనేం చేస్తాను? నేను నిన్ను పెళ్లి చేసుకోను. వెళ్ళు. గజేంద్రపై పెళ్లి చేసుకోనంటాడు. నిజమే రోయ్, ఈ పవిత్ర భూమిలో ఒక చెల్లికి అన్యాయం జరుగుతుంటే అన్నయ్యగా నేను చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిద్దాం, పదండ్రా. ఎవరు మీరంతా? చెప్తాను, తొందరెందుకు? అది కాదండి, మీరు. నాకు తెలుసులే అమ్మా, నీకు జరిగిన అన్యాయాన్ని నేను న్యాయం చేస్తాను. ఏయ్, మర్యాదగా ఈ అమ్మాయి మెళ్ళలో తాళిగట్టు.
హే, ఏం మాట్లాడుతున్నావు? తాళి కట్టడం ఏంటి? నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చూడ్డానికి నేనేం అమాయకుడిని కాదు. మర్యాదగా తాళి కట్టు. కట్టు. తాళి ఏంటి? అయ్యో అది కాదండి, అది నువ్వు ఎక్కువ మాట్లాడి స్ట్రెయిన్ కాకమ్మా. నేను నీకు దగ్గరుండి తాళి కట్టిస్తా, కంగారు పడకు. రేయ్, మర్యాదగా తాళి కట్టు, లేదంటే పేక కోస్తా. కట్టు తాళి. రేయ్, నేను సరదాగా మాట్లాడుతుంటే జోకర్ అనుకుంటున్నావరా? ఇప్పుడు నా హీరోయిజం చూపిస్తా చూడరా. కట్రా తాళి. ఇదిగో తీసుకో, కట్టు. కట్టు తాళి. చూస్తావే, కట్టు. కట్టకపోతే నువ్వు అయిపోతావు. తాళి కట్టు. ఏయ్, కడతాను, కట్టు. కడతాను, తాళి కడతాను. రారా, త్వరగా రా. చెప్పండమ్మా. నా కాబోయే ఆవిడ పేరు మీద అర్చన చేయించాలి పంతులు గారు. అలాగే బాబు, ముందు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి. కాబోయే భార్య భర్తలు. అలాగే. ఆ. తినలేదు కదా మమ్మీ, అందుకే నాకు తినాలనిపించలేదు. ఇప్పుడు నేను వంట చేశాక ఇద్దరం కలిసి తిందాం. సరే, ఈరోజు నువ్వు ఇలా కూర్చో. ఈరోజు నీకోసం నా కోసం మనందరి కోసం నేనే వంట చేస్తాను. ఏంటి మమ్మీ, నువ్వు వంట చేస్తావా? ఎస్, నేను మీ మమ్మీని. ఇప్పుడు చూడు నా కుకింగ్. నువ్వలా చూస్తూ ఉండగానే మంచి యమ్మీ ఫుడ్ ని నీకు తినిపిస్తాను. కూర్చో. నిత్యం నాపై
మన లంచ్ రెడీ. చిన్న యువరాణి గారికి గోరుముద్దలు నేనే తినిపిస్తాను. ఏంటి మమ్మీ, నువ్వు తినిపిస్తావా? ఎస్, నేనే తినిపిస్తాను. ఈరోజు నీకు అమ్మ తినిపిస్తుంది. ఎలా ఉంది అమ్మ వంట? సూపర్ గా ఉంది. సరే, ఇప్పుడు మీ డాడీ ముద్ద. మమ్మీ, నేను కూడా నీకు తినిపిస్తాను. బిడ్డల మీద కడుపులో ఇంత ప్రేమ దాచుకొని మొహంలో ఆ కోపం ఎందుకు బాను? ఒక తల్లిగా నువ్వెప్పుడూ ఓడిపోలేదు, కానీ సంయు మనసుని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? తన మీద అకారమైన వైరాన్ని పెంచుకొని తన మనసుని ఎందుకు అంతలా బాధ పెడుతున్నావు? నువ్వు సంయుక్త కూడా ఎంత ప్రేమగా ఉంటే చూడాలని మనసు ఎంతగానో కోరుకుంటుంది. ఆ భగవంతుని దయ వలన అది ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. అదక్కా జరిగింది. అలా ఈరోజు మమ్మీ వంట చేసింది. నాకు ప్రేమతో తినిపించింది. మమ్మీ ఈరోజు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసింది. అమ్మ వంట చేసిందా? అవునక్క, మనందరి కోసం అమ్మ తనే స్వయంగా వంట చేసింది. నాన్నగారు కాలం చేసిన దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి తిట్లు అవమానాలు తప్ప ఏది గుర్తులేదు. కానీ ఈరోజు అమ్మ మా అందరి కోసం వంట చేసింది. అమ్మ చేతి వంట తిని ఎన్ని రోజులైంది. ఈరోజు ఫుల్గా లాగించాలి. అమ్మ చేతి వంట అనగానే కడుపులో ఆకలి మనసుకు తెలిసినట్టుంది. అత్తయ్య, ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత బొట్టే. ఏంటమ్మా ఏంటమ్మా నీకోసం ప్రేమగా అమ్మ వంట చేస్తే తినకుండా అలా చూస్తున్నావు? అమ్మ చేత్తో చేసిన వంట ఆనందంగా తినకుండా ఆ కన్నీళ్ళేంటి సమయం?
పోనీ మీ అమ్మ తన చేత్తో వంట చేసింది కదా, నేను నా చేత్తో నీకు తినిపించనా? మీ అమ్మ చాలా బాగా వంట చేస్తుందమ్మా. తను వంట చేసింది అంటే ఎవరైనా సరే కడుపు నిండా తినాల్సిందే. నేను ఉన్నన్ని రోజులు హెల్దీగా ఉండడానికి కారణం మీ అమ్మ చేతి వంటే. కాలక్రమేణా తను వంట చేయడం తగ్గించింది, కానీ తన చేతి వంట అమృతం అనుకో. ఆ అమృతాన్ని నా చేత్తో నీకిప్పుడు గోరుముద్దలుగా పెడతాను. వావ్! ఈ గోంగూర పచ్చడిని మీ అమ్మ ఎంత బాగా చేస్తుందో తెలుసా? అడిగి మరీ చేయించుకునేవాణ్ణి.